తరువాతి కథ నర్మదేశ్వర లింగం. నదులన్నీ పాపాలను తొలగించేవి అయినా సముద్రంలో కలిసే నదులు ఉత్తమమైనవి. అందులోనూ గంగా, యమున, నర్మది, నర్మద, సరస్వతి ఉత్తమోత్తమైనవి. గంగా నది ఋగ్వేదమునకు, యమునా నది యజుర్వేదమునకు, నర్మదా నది సామవేదమునకు, సరస్వతి నది అథర్వణ వేదమునకు ప్రతీకలు. నర్మదా నది బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నర్మదా నది తనకు గంగాదేవితో సమాన హోదా ఇప్పించమని వరం అడిగింది. బ్రహ్మ గంగానదికి ఎవరు సమానం కాలేరు అని చెప్పాడు. నర్మదా నది కాశీకి వచ్చి పిలిపిలా తీర్థంలో శివానుగ్రహం కోసం తపస్సు ప్రారంభించింది. ఒక లింగాన్ని ప్రతిష్ఠించుకుని శివుణ్ణి సేవించింది. శివ సాక్షాత్కారం పొందింది. శివుడు నర్మదా నదిలో ప్రతిరాయి శివలింగంగా తన రూపం పొందే వరం ఇచ్చాడు. అంతేకాదు శివుడు నర్మదతో గంగా స్నానం వెంటనే పాపాన్ని హరిస్తుంది. యమున 7 రోజులలో పాపాన్ని హరిస్తుంది. సరస్వతి నది 3 రోజులలో పాపాన్ని హరిస్తుంది. కానీ నరుడు నిన్ను దర్శించినంత మాత్రానే సర్వ పాపాలను పోగొట్టుకునే వరం ఇస్తున్నాను అని అనుగ్రహించాడు. నర్మదాదేవి ప్రతిష్ఠించిన లింగము నర్మదేశ్వరుడుగా ప్రసిద్ధి చెందుతుంది అని ఆ లింగమందు ఐక్యమైనాడు. నర్మదేశ్వరుని సేవించిన వారికి శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు. తరువాతి కథ ఓంకారేశ్వరుడు. వింధ్య పర్వతం గొప్ప ఉన్నతమైన పర్వతం. ఆ పర్వతాధీశునికి తనకంటే గొప్ప పర్వతం మరొకటి లేదని, తానే ఉత్తమమైన వాడనని కొద్దిగా గర్వం. ఆ తర్వాత అహంకారం మొదలైనాయి. నారద మహర్షి ఒకసారి వింధ్య పర్వతంపై కాసేపు విశ్రమించాడు. పర్వతాధీశుడు నారదమునికి అతిథి సత్కారాలు చేశాడు. అందరినీ అడిగినట్లే నారదుడిని కూడా తనకంటే అధికుడైన మరో పర్వతం ఉన్నదా? పర్వతరాజులో తానే అధికుడిని కదా అంటూ కాస్త అహంకారం మిళితమైన స్వరంతో అడిగాడు. నారదుడు, లేదు నాయనా, నీకంటే మేరు నగాధీశుడు అన్నింటిలోనూ ఉన్నత స్థానంలో ఉన్నాడు. మేరు పర్వత శిఖరాలు దేవలోకం దాకా విస్తరించి ఉన్నాయి. దేవతలు ఆ పర్వత శిఖరాలపై విహరిస్తూ ఉంటారు. నీవు కూడా తక్కువ వాడివేమీ కాదు. మేరు పర్వతం అంత ఎత్తుగా ఎదగాలంటే ఏం చేయాలో నీకు తెలుసు. అయినా చెబుతాను. శివుని గురించి తపస్సు చేయి. శివానుగ్రహం లభిస్తే నీ ఆశే నెరవేరుతుంది అని బోధించాడు. వింధ్య పర్వతరాజు కఠోరమైన తపస్సు చేశాడు. శివుడు వాని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. వింధ్య పర్వతరాజు, దేవతలందరూ మేరు పర్వతం మీద విహరించినట్లే నా శిఖరాలపై కూడా విహరించి నన్నే పర్వత శ్రేష్ఠుడిగా గుర్తించే వరం ఇవ్వమని కోరాడు. శివుడు చిరునవ్వుతో, నీవు తయారు చేసుకున్న ఓంకార యంత్రంలో ప్రతిష్ఠించుకున్న మట్టి లింగంలో ఓంకారేశ్వరుడుగా జ్యోతిర్లింగమై ఉండిపోతాను అని వరమిచ్చాడు. ఓంకార యంత్రంలో కూర్చున్నాడు కాబట్టి ఓంకారేశ్వరుడని, అమరులు వచ్చి అర్చించుకోవటం వల్ల అమరేశ్వరుడని, పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఉండిపోయాడు. తరువాతి కథ నందికేశ్వర తీర్థం. నర్మదా నదికి పశ్చిమ దిశలో కర్ణికి అను పట్టణం కలదు. ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసించేది. ఆ బ్రాహ్మణుడు తన భార్యను కొడుకులకు అప్పచెప్పి కాశీకి వెళ్లి అక్కడ మరణించాడు. ఆయన భార్య ఆస్తిని తన కొడుకులిద్దరికి తనకు 3 భాగాలు చేసి పంచి ఇచ్చింది. తన భాగంలోని సొమ్ముతో దాన ధర్మాలు చేసుకునేది. ఆమె కూడా ఆఖరి దశకు వచ్చింది. అయినా ప్రాణాలు విడిచిపెట్టడం లేదు. కొడుకులు దగ్గర కూర్చుని, అమ్మా, ఏదైనా కోరిక తీరక బాధపడుతున్నావా? మాకు చెప్పు, తప్పక తీరుస్తాం అన్నారు. ఆవిడ, కాశీలో మరణించాలనుకున్నాను, కానీ నా కోరిక తీరట్లేదు. అందుచేత నా అస్థికలు కాశీలోని గంగలో కలపమని కోరింది. పిల్లలు అంగీకరించారు. ఆవిడ ఆనందంగా కన్నుమూసింది. ఆవిడ అస్థికలు తీసుకుని పెద్ద కొడుకు కాశీకి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక గ్రామంలో విశ్రాంతి కోసం ఒక ఇంట్లో బస చేశాడు. ఆ ఇంటి వారికి ఒక గోవు ఉంది. ఆ ఇంటి యజమాని పాలు పితకటం కోసం దూడని వదిలాడు. దూడ తన తొందరలో యజమాని కాలు తొక్కింది. ఆ బాధతో యజమాని దూడని కర్రతో కొట్టాడు. పాలు పితుక్కుని దూడని
తల్లి దగ్గరకు వదలలేదు. ఆవు దుఃఖిస్తోంది. దూడ తల్లిని ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది. యజమాని నిన్ను కొట్టాడు కదా, అందుకు బాధగా ఉంది అని చెప్పింది. దూడ మనమంతా కర్మబద్ధులం, ఏమి చేయగలం, బాధపడకు అని చెప్పింది. ఆవు వాని కొడుకును నా కొమ్ముతో పొడిచి ఆ బ్రాహ్మణుడు కూడా శోకం కలిగిస్తాను అన్నది. దూడ పూర్వజన్మలలో చేసిన కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాం. మళ్ళీ ఈ బ్రహ్మహత్యా పాతకం చేసి ఎన్ని జన్మలకు విముక్తురాలు అవుతావు, ఎవరికి హాని ఆలోచించవద్దు అని చెప్పింది. ఆవు బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకునే ఉపాయం నా వద్ద ఉన్నది అన్నది. దూడ మౌనం వహించింది. ఈ సంభాషణ అంతా అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న ఆ బ్రాహ్మణ కుమారుడు విన్నాడు. రేపు అక్కడ ఏమి జరగబోతోంది చూడాలి అని నిర్ణయించుకున్నాడు. ఉదయం ఆ గోవు ఆ ఇంటి పిల్లవాడిని కొమ్ముతో పొడిచింది. ఆ పిల్లవాడు బాధతో మరణించాడు. బ్రహ్మహత్య వల్ల ఆవు నల్లని రంగులోకి మారింది. నల్లని ఆవును చూసి వారు వదిలేశారు. అస్థికలు తీసుకుని బ్రాహ్మణ కుమారుడు ఆవుని వెంబడించాడు. ఆవు నేరుగా నర్మదా నదికి వెళ్లి నందికేశ్వర లింగం దగ్గర నదిలో 3 సార్లు మునిగి లేచింది. ఆవుకు నల్ల రంగు పోయి మంచి కాంతితో తెల్లని రంగులో బయటికి వచ్చింది. బ్రాహ్మణ కుమారుడు నర్మదా నదికి నమస్కరించి ముందుకు సాగటానికి సిద్ధమయ్యాడు. గంగాదేవి మానవ రూపంలో బ్రాహ్మణ కుమారునికి ప్రత్యక్షమై వైశాఖ శుద్ధ సప్తమి నాడు గంగాదేవి ఇక్కడే నివసిస్తుంది. మీ అమ్మ అస్థికలను ఇక్కడ నిమజ్జనం చేయి, ఆమె శివలోకం చేరుతుంది అని చెప్పింది. ఆమె అస్థికలను నందికేశ్వర తీర్థంలో నిమజ్జనం చేశాడు. వాని తల్లి దివ్య రూపంతో కొడుకుకి దర్శనమిచ్చి ఆశీర్వదించి శివలోకం చేరింది. నందికేశ్వర తీర్థంలో స్నానం చేసిన వారికి బ్రహ్మహత్యా పాతకం దోషం అంటకుండా తొలగిపోతుంది. నర్మదా నదికి ప్రదోషకాల హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఒక సన్నివేశం అందరూ దర్శనం చేసుకుని నమస్కారం చేస్తారు.
बोलो हिदायत सुदेव शाह गिरिजा भवानी परदेवते गिरिजा भवानी समेत ओंकार मुनेश्वर स्वामी महाप्रभो सायंकाल पूजाकर्ते सर्वेण पारायण मोदालया प्राक्वारे अर्घ्वेण प्रिये अर्घ्वेण पारायण सेवामधारया ओम सुंदरस्त्यादात् श्रीरामस्तात् श्रीनाथनाथात् श्रीनाथनाथात् कनकरुद्राय नमः महादेव महात्माय नमः देवकाय नमो महाकाय नमः उल्लंघाय नमः हिरण्याय नमः हिरण्यनिकाय नमः सुवर्णाय नमः सुवर्णनिकाय नमः विद्याय नमः विद्यलिंगाय जगन्नाथ लोकाधाराय नमो नमः ओम स्वाहा ओम श्री अभय सर्वं प्रदक्षिणं అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.